హాయ్. పేదలకు డబ్బులు పంచితే ఎన్నికల్లో ఓట్లు వేస్తారా? నగదు పథకాలతో రాజకీయ పార్టీల గ్రాఫ్ పెరుగుతుందా? ఈ రెండు ప్రశ్నల చుట్టూనే పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు తిరుగుతున్నాయి. నాలుగోసారి అధికారంలోకి రావడానికి కీలకమైన సంక్షేమ పథకాలనే మమతా బెనర్జీ నమ్ముకున్నారు. అయితే డబ్బులు విధించి పేదలను రాజకీయ బందీలను చేసుకుంటున్నారని విపక్షాలు విమర్శిస్తున్నాయి. ఇంతకీ సగటు ఓటర్లు ఏ ప్రభుత్వం నుంచైనా ఏం కోరుకుంటారు? సంక్షేమమా, అభివృద్ధా? పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు అక్కడి ఓటర్లను ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి? 15 ఏళ్లుగా అధికారంలో ఉంటున్న మమతా బెనర్జీకి మహిళా ఓటర్లను ఎలా ఆకర్షించాలో బాగా తెలిసిన విద్య. రాష్ట్రంలో ఏ సంక్షేమ పథకాన్ని అమలు చేసినా అది ఖచ్చితంగా మహిళా కేంద్రంగానే ఉంటుంది. బెంగాల్ సామాజిక రాజకీయ ముఖ చిత్రాన్ని ప్రభావితం చేసిన అలాంటి పథకాల్లో కీలకమైనది లక్ష్మీ భాండార్. 2021 ఫిబ్రవరిలో మమతా బెనర్జీ ఈ పథకాన్ని ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆర్థికంగా సామాజికంగా వెనుకబడిన మహిళలకు ప్రతి నెల ప్రభుత్వం నుంచి చేయూతనివ్వడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశం. ఎస్సీ ఎస్టీ మహిళలకు నెలకు 1200, మిగతా మహిళలకు నెలకు 1000 రూపాయల చొప్పున ప్రభుత్వం లక్ష్మీ భాండార్ పథకంలో భాగంగా అందిస్తుంది. ప్రతి నెల మహిళల బ్యాంక్ అకౌంట్లలో అమౌంట్ క్రెడిట్ అవుతుంది. 25 నుంచి 60 ఏళ్ల వయసున్న మహిళలందరూ దీనికి అర్హులే. 60 ఏళ్లు నిండగానే ఆటోమేటిక్గా వృద్ధాప్య పింఛన్గా మారిపోతుంది. ఇప్పటి వరకు ఈ పథకం ద్వారా 2.2 కోట్ల మంది మహిళలు లబ్ధి పొందారు. తృణమూల్ కాంగ్రెస్ ఈ పథకాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని అమలు చేసింది. దీన్ని కేవలం మహిళలకు చేస్తున్న ఆర్థిక సాయంగా మాత్రమే కాకుండా రాజకీయంగా తమ పార్టీకి ఎన్నికల ఆయుధంగా మార్చుకుంది. కేవలం లక్ష్మీ భాండార్ పథకం కారణంగా టీఎంసీ మహిళా ఓటు బ్యాంకు గణనీయంగా పెరిగిపోయింది. 2021 అసెంబ్లీ ఎన్నికల నుంచి 2024 లోక్సభ ఎన్నికల వరకు డేటాను పరిశీలిస్తే మహిళా ఓటర్లలో దాదాపు 50% తృణమూల్కు మద్దతిచ్చారు. బీజేపీకి మహిళా ఓటర్ల మద్దతు 37% మాత్రమే పరిమితమైంది. లక్ష్మీ భాండార్ వంటి నగదు ప్రోత్సాహక పథకాలు మహిళల ఓటింగ్ ధోరణిని ప్రభావితం చేశాయని బెంగాల్ రాజకీయాలను దగ్గరగా ఫాలో అయ్యే విశ్లేషకుల మాట. గతేడాది జనవరి నాటికే రాష్ట్రంలోని సగం మంది మహిళలు ఈ పథకంలో లబ్ధిదారులుగా చేరారు. ఎన్నికల సమయంలో ఇచ్చే హామీల కంటే ఇలాంటి పథకాల ద్వారా మహిళలతో టీఎంసీ ఎమోషనల్ బాండింగ్ ఏర్పరచుకుంది. దీదీ అందిస్తున్న ఆ 1200 రూపాయలు ప్రతి నెల తమ అవసరాలను తీర్చుతున్నాయన్న అభిప్రాయంతో సగటు బెంగాల్ మహిళలు ఉన్నారు. ఇదే టీఎంసీకి బలంగా మారింది. 2026 అసెంబ్లీ ఎన్నికల్లోనూ మహిళా ఓటర్లు మమతకు ఓటు వేస్తారని ధీమాగా చెబుతున్నారు. తృణమూల్ కాంగ్రెస్కు రాజకీయంగా ఉపయోగపడిన లక్ష్మీ భాండార్ పథకంపై అనేక రాజకీయ విమర్శలు కూడా ఉన్నాయి. ఈ పథకంతో మహిళల భవిష్యత్తును టీఎంసీ బంధిస్తోందని బీజేపీ విమర్శలు గుప్పిస్తోంది. తాము అధికారంలోకి వస్తే ఇలాంటి పథకాల కంటే అభివృద్ధిపైనే దృష్టి పెడతామని చెబుతోంది. బీజేపీ విమర్శలతో పాటు రాజకీయ కోణాలను పక్కన పెట్టి చూస్తే లక్ష్మీ భాండార్ వంటి పథకం గురించి మరో కోణంలో కూడా మాట్లాడుకోవాలి. పేదరికంలో ఉన్న మహిళలకు ఆర్థికంగా చేయూతనివ్వడం ఈ పథకం ముఖ్య ఉద్దేశం. అయితే పశ్చిమ బెంగాల్ సోషియో ఎకనామిక్ స్టాటిస్టిక్స్ చూస్తే రాష్ట్రంలో పేదరికం తగ్గుదల ఆశించిన స్థాయిలో లేదు. గుజరాత్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, బీహార్ తదితర రాష్ట్రాల కంటే పేదరికం తగ్గించడంలో బెంగాల్ వెనుకబడి ఉంది. అంటే నగదు పథకాలు ఓటర్లను ఆకర్షిస్తున్నాయి కానీ దీర్ఘకాలిక అభివృద్ధి ఫలాలు మాత్రం పరిమితంగానే ఉన్నాయి. లక్ష్మీ భాండార్ వంటి పథకాలు పేద మహిళలకు తక్షణ ఉపశమనం ఇస్తున్నప్పటికీ దీర్ఘకాలంలో సామాజిక మార్పును మాత్రం తీసుకురాలేకపోతున్నాయి. బాల్య వివాహాలను తగ్గించేందుకు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం కన్యాశ్రీ పేరుతో ఓ పథకాన్ని అమలు చేస్తోంది. ఆడపిల్లల చదువు మధ్యలో ఆగిపోకుండా కనీసం 18 ఏళ్లు వచ్చే వరకు వివాహం చేసుకోకుండా చూడడం ఈ పథకం ముఖ్య ఉద్దేశం. అలా చదువుకున్న ఆడపిల్లలకు ఒకేసారి 25,000 రూపాయల గ్రాంట్ అందిస్తుంది. ఈ పథకం ఉద్దేశం మంచిదే కానీ దీనివల్ల బాల్య వివాహాలు కానీ స్కూల్ డ్రాప్అవుట్స్ కానీ తగ్గలేదు. 18 ఏళ్లలోపు వివాహాల రేటు జాతీయ సగటుతో పోల్చితే పశ్చిమ బెంగాల్లో చాలా ఎక్కువగా ఉంది. ఏ ప్రభుత్వమైనా ఎలాంటి సంక్షేమ పథకాన్ని అమలు చేసినా ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడాలి. అది జరగకుండా కేవలం రాజకీయ పార్టీల ప్రయోజనాలను మాత్రమే నెరవేరిస్తే అవి పార్టీ పథకాలుగానే మిగిలిపోతాయి. లక్ష్మీ భాండార్ వంటి స్కీమ్స్ మమతా బెనర్జీకి ఈ ఎన్నికల్లో కూడా ఓట్లు కురిపించవచ్చు. కానీ బెంగాల్ మహిళల స్టేటస్ మారుతుందా అన్నదే అసలు ప్రశ్న.